అధికారముంటే ఏదైనా చేయొచ్చా? సత్నాలో మహిళపై అరాచకం, వైరల్ వీడియో కలకలం, క్రమబద్ధ హెచ్చరిక. ఈ వీడియోలో పేర్కొన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా రూపొందించబడ్డాయి. వీటిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మహిళలకు రక్షణ ఉండాల్సిన సమాజంలో అధికారం చేతిలో ఉంది కదా అని ఎంతటి నీచానికైనా ఒడిగడతారా? మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో వెలుగుచూసిన ఒక వీడియో ఇప్పుడు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. ఒక రాజకీయ నాయకుడు ఒక మహిళను లైంగికంగా వేధిస్తానని బెదిరించడమే కాకుండా నాకు రాజకీయ అండ ఉంది, నన్నెవరూ ఏమీ చెయ్యలేరు అని గర్వంగా మాట్లాడటం ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. అసలా వీడియోలో ఏముంది? అధికారం అండ ఉంటే చట్టం చుట్టమైపోతుందా? వైరల్ వీడియో, రాజకీయ రచ్చ. ది అలిగేషన్. ఈ వివాదం ఎలా మొదలైందంటే, సత్నాకు చెందిన అశోక్ సింగ్ అనే వ్యక్తి ఒక మహిళను అసభ్య పదజాలంతో దూషిస్తూ లైంగిక దాడి చేస్తానని బెదిరిస్తున్నట్లున్న వీడియోను కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, సదరు వ్యక్తి తనకు రాజకీయ పలుకుబడి ఉందని, పోలీసుల భయం లేదని ధీమాగా మాట్లాడటం. ఈ వీడియో వైరల్ అయిన నిమిషాల వ్యవధిలోనే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల మౌనం, పెరుగుతున్న అనుమానాలు. ద ల్యాక్ ఆఫ్ యాక్షన్. వీడియో బయటకు వచ్చి గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసుల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఎఫ్ఐఆర్ నమోదైందా, నిందితుణ్ణి విచారించారా అన్న విషయాలపై స్పష్టత లేదు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడం వల్లే పోలీసులు వెనకడుగు వేస్తున్నారా అని ప్రతిపక్షాలు మరియు మహిళ సంఘాలు నిలదీస్తున్నాయి. న్యాయం జరగడంలో ఆలస్యం జరిగితే అది బాధితురాలికి చేసే మరో అన్యాయమే అవుతుంది. సామాన్యుల డిమాండ్. ప్రజలు ఇప్పుడొకటే డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆ వీడియోలోని నిజాల నిర్ధారించాలి, నిందితుడు ఎంతటి వాడైనా సరే తక్షణమే అరెస్టు చెయ్యాలి, రాజకీయ పార్టీలు ఇలాంటి వారిని వెనకేసుకోరాకుండా బహిష్కరించాలి. రాజకీయ రంగు ఏదైనా కావచ్చు, కాని మహిళా గౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రజలు గళమెత్తుతున్నారు. మ్యాటర్ ఏంటంటే, ద హార్డ్ హిట్టింగ్ మెసేజ్. మహిళల భద్రత గురించి స్టేజీల మీద ఉపన్యాసాలివ్వడం కాదు. ఇలాంటి కిరాతకులు కళ్లముందు కనిపిస్తున్నప్పుడు చట్టం తన పవర్ చూపించాలి. రాజకీయ పార్టీల జెండాల కంటే ఆడబిడ్డల ఆత్మగౌరవం మిన్ననని పాలకులు గుర్తించుకోవాలి. ఈ కేసులో ప్రభుత్వం తీసుకునే చర్యే రేపు ఇలాంటి నేరాలు జరగకుండా ఆపుతుంది. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రజలు క్షమించరు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరియు పోలీసులు తక్షణమే స్పందించాలని కోరుకుందాం. బాధితురాలికి న్యాయం జరిగే వరకు మన గళం వినిపిద్దాం. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? రాజకీయ పలుకుబడి నేరగాళ్లకు రక్షణ కవచంలా మారుతోందా? కామెంట్స్లో చెప్పండి.